నమో వెంకటేశాయ. హృదయకుహర మధ్యే ద్యోతితం మంత్రసారం నిగమనియమగమ్యం వేదశాస్త్రైరచింత్యం హరిహర విధివంద్యం హంసమంత్రాంతరస్థం దశరథసుతమీడే దైవతం దేవతానాం. పరమహంసలైనటువంటి మహర్షుల యొక్క తపస్సునకు ఫలితాన్ని చేకూర్చువాడు, వేదశాస్త్రములు ప్రతిపాదించినటువంటి నిత్యమైనటువంటి మోక్షాన్ని ప్రసాదించువాడు దశరథ నందనుడు అయినటువంటి శ్రీరామచంద్రునకు నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 220 రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమాన్ని ముందుగా శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్పవాక్యాలను అందరము కలిసి పలుకుతూ ప్రారంభించుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రి నిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 21 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం
జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వారాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే ఏకవింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. గురుశ్చ రాజా చ పితా చ వృద్ధః క్రోధాత్ ప్రహర్షాద్యది వాపి కామాత్ యద్యాదిశేత్ కార్యమవేక్ష్య ధర్మం కస్తం న కుర్యాత్ అనృశంసవృత్తి. రామచంద్రమూర్తి తాను తండ్రి మాట వింటాను, ఆ మాట కోసం వనవాసానికి వెళతాను అని తెలియజేసి, మరి ఇన్ని లక్షణములు కలిగినటువంటి రాజు, గురువు, తండ్రి, వృద్ధుడు, మరి ఇన్ని లక్షణములు కలిగినటువంటి దశరథ మహారాజు యొక్క మాట ఎవరైనా విని తీరుతారు. వినటమే ధర్మము. ఆ మాట అది ఆనందంతో చెప్పని, క్రోధంతో చెప్పని, కామంతో చెప్పని, ఎలా చెప్పినప్పటికీ కూడా తండ్రి మాటను పాటించటమే ధర్మము అని చెప్పి అన్నారు. మరి దానికి మనం ఉదాహరణగా నచికేతోపాఖ్యానం కూడా చెప్పుకున్నాం కదా. మరి నచికేతుడు తండ్రి కోపంతో అన్నటువంటి ఒక్క మాటను పట్టుకుని యమలోకానికి వెళ్ళిపోయాడు. అయితే మరి ఆ కోపంతో అన్నటువంటి మాటతోటి నచికేతుడు ఏమైనా నష్టపోయాడా? లేదు కదా. తాను ఉద్ధరించబడ్డాడు. తనతో పాటు తన తండ్రిని కూడా, ఆయన యొక్క యాగం కూడా పరిపూర్ణమయ్యేట్టుగా తండ్రిని కూడా ఉద్ధరించాడు. అంటే ఏమిటి? తండ్రిని ఉద్ధరిస్తూనే తనను తాను కూడా ఉద్ధరించుకున్నాడు. బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మతత్వ వివేకాన్ని కూడా పొందాడనమాట. అంటే తండ్రి మాటను, అంటే కోపంలో అన్నటువంటి తండ్రి మాట విన్నప్పటికీ కూడా అది ఉత్తమమైనటువంటి స్థితినే ఇస్తుంది. దానివల్ల ప్రయోజనమే తప్ప నష్టం అనేది ఉండదు. పైగా ఆ విధంగా తండ్రి మాట విన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అని చెప్పి రామచంద్రమూర్తి తెలియజేస్తూ, క్రోధాద్వా ప్రహర్షాద్వా యదివా కామాద్వా అని చెప్పి అన్నారు. ఒకవేళ కామంతో ఏదైనా అన్నప్పటికీ కూడా, దశరథ మహారాజు కామంతో అన్నాడు అని చెప్పి అంటలేదు అని లక్ష్మణుడు అన్నాడు. కానీ దశరథ మహారాజు కామంతో కైకేయికి వరములను ఇవ్వలేదు. కానీ రామచంద్రమూర్తి అంటున్నాడు, ఒకవేళ కామంతో అయినా సరే తండ్రి కనుక ఏదైనా చెప్పినట్లయితే, తండ్రి అభీష్టం ఏదైతే ఉంటుందో దానిని నెరవేర్చడం, అది తీరే విధంగా చేయటం కుమారుడి యొక్క బాధ్యత అని అన్నారు. మరి దీనికి కూడా మనకు మహాభారతంలో భీష్మాచార్యుల వారే ఉదాహరణ. శంతన మహారాజు ఆయన యొక్క మొదటి భార్య గంగాదేవి. మరి ఆ గంగాదేవి ఆమె పెట్టినటువంటి నియమాన్ని శంతన మహారాజు పాటించలేదు అని చెప్పి ఆమె విడిచి వెళ్ళిపోయింది. గంగాదేవికి శంతన మహారాజుకి పుట్టినటువంటి వాడే దేవవ్రతుడు అని చెప్పి, మరి ఆ దేవవ్రతుడిని చక్కగా విద్యాబుద్ధులన్నీ నేర్పించి శంతనుడికి అప్పచెప్పింది గంగాదేవి. తర్వాత తన దారిని తాను వెళ్ళిపోయింది. అయితే ఒకానొక సందర్భంలో శంతన మహారాజు నదీ తీరంలో విహరిస్తూ ఉంటే అక్కడ పడవ నడిపే ఒక అమ్మాయిని చూశాడు. ఆమె చాలా సౌందర్యవతిగా ఉన్నది. ఆమె పేరు అడిగితే, నా పేరు మత్స్యగంధ అని చెప్పి అన్నది ఆమె. అంటే సరే, అయితే నేను హస్తినాపట్టణానికి రాజుని, శంతన మహారాజుని, నిన్ను చూస్తుంటే
చాలా అందంగా ఉన్నావు, నాకు ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు భార్య కూడా లేదు, కావున నిన్ను భార్యగా స్వీకరిస్తాను అని అంటే ఇప్పుడు ఆమె చెబుతుంది, నాది నిర్ణయం కాదు, మా నాన్నగారు నిషాదరాజు గారు, మా నాన్నగారు వారి యొక్క నిర్ణయాన్ని బట్టే మన వివాహం అనేది ఉంటుంది, నాకు అభ్యంతరం లేదు, కానీ మా తండ్రి గారిని ప్రార్థించమని అడగమని చెబుతుంది. అప్పుడు శంతన మహారాజు ఆ మత్స్యగంధి యొక్క తండ్రి అయిన నిషాదరాజు దగ్గరికి వెళ్ళి, ఇలా మీ అమ్మాయిని వివాహం చేసుకుంటాను, నేను హస్తినాపట్నం యొక్క చక్రవర్తిని అని చెబితే ఆ నిషాదరాజు అంటాడు, అయితే మా అమ్మాయికి పుట్టేటటువంటి అంటే ఈ మత్స్యగంధ ఆమెకే యోజన గంధ అని కూడా పేరు, ఆమెనే సత్యవతి అని కూడా అంటారు. తర్వాత ఆమె యొక్క పేర్లు ఆ విధంగా మారుతాయన్నమాట పరాశరుని యొక్క ప్రభావంతో. అయితే ఆమెకు పుట్టేటటువంటి ఆ మత్స్యగంధకి పుట్టేటటువంటి కుమారుడికే రాజ్యాన్ని కట్టబెట్టాలి, వారిని రాజుని చేయాలి, అలా కనుక మాటిచ్చినట్లయితే నేను వివాహం చేస్తాను అంటాడు ఆ నిషాదరాజు. అంటే మరి శంతన మహారాజుకి అప్పటికే యోగ్యుడైన సమర్థుడైనటువంటి సర్వలక్షణోపేతుడైనటువంటి సద్గుణోపేతుడైనటువంటి కుమారుడు దేవవ్రతుడు ఉన్నాడు. మరి అతడిని కాదని చెప్పి తరువాత వివాహమాడే ఈ సత్యవతి యొక్క లేదా మత్స్యగంధి యొక్క కుమారుడికి రాజ్యాన్ని ఇవ్వటం న్యాయం కాదు అనుకుని ఏమీ మాట్లాడలేక రాజ్యానికి వెళ్ళిపోయాడు. అయితే రాజ్యానికి వెళ్ళినప్పటికీ కూడా ఆ శంతన మహారాజుకి ఈ మత్స్యగంధి గుర్తొస్తూ ఉన్నది, ఆయనకు నిద్ర పట్టడం లేదు, ఆకలి వేయడం లేదు, ఏం చెయ్యాలో పాలు పోవటం లేదు. దానితో తండ్రి గారి యొక్క పరిస్థితిని చూచాడు దేవవ్రతుడు. చూచి ఆ మంత్రులను మిగతా వారిని పిలిచి దానికి కారణం అడిగి తెలుసుకుని ఆ దేవవ్రతుడే సాక్షాత్తుగా ఆ నిషాదరాజు వద్దకు అంటే మత్స్యగంధి యొక్క తండ్రి వద్దకు వెళ్ళాడు. అలా పడవను అనుకునేవాళ్ళు వెళ్ళి, అయ్యా ఆమెను మా తండ్రి గారికి వివాహం చెయ్యండి అంటే, మరి వాళ్ళకి పుట్టేటటువంటి సంతానమే రాజు అవ్వాలి అంటే, వారికి పుట్టేటటువంటి సంతానమే రాజులు అవుతారు, వారికి నేనే పట్టాభిషేకం చేస్తాను అని చెప్పి దేవవ్రతుడు ఆయన ప్రతిజ్ఞ చేస్తాడు. అప్పుడు ఆ నిషాదరాజు అడుగుతాడు, నీవంటే సత్యవ్రతుడు దేవవ్రతుడివి, నిజాన్ని పాటించేటటువంటి వాడు సత్యసంధుడివి, నీ మీద నాకు నమ్మకం ఉన్నది, కానీ నీకు కలగబోయేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో నీ సంతానము ఎదురు తిరిగి ఆ మత్స్యగంధి యొక్క సంతానాన్ని గనక ఎదురు తిరిగి వాళ్ళు గనక వారిని లొంగ తీసుకుని లేకపోతే వారి మీద దాడి చేసి రాజ్యాన్ని ఆక్రమించుకుంటే, పైగా మీరు రాజులు, మీ యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందో చెప్పలేము, మీరు కాదన్నా మీ కుమారులు మీ వంశంలో వాళ్ళు మరి నా కుమార్తె యొక్క సంతాన పరంపరలను హింసించరు అని నమ్మకం ఏమున్నది అని చెప్పి అంటే, అప్పుడు దేవవ్రతుడు ప్రతిజ్ఞ చేస్తాడు, సరే అయితే నేను కాదు, నా సంతానం వల్ల ఇబ్బంది అవుతుంది అంటున్నావు కావున, సంతానం అనేది వివాహం చేసుకుంటే కలుగుతుంది కావున నేను పూర్తిగా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతాను, వివాహం అనేది చేసుకోను, కావున ప్రతిజ్ఞ చేస్తున్నాను అని చెప్పి భయంకరమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. అంటే ఏ యువకుడు కూడా చెయ్యనటువంటి ప్రతిజ్ఞ. అలా యుక్త వయసులో ఉండి సర్వసమర్థుడిగా ఉండి ఏదైనా సాధించగలిగినటువంటి వాడిగా ఉండి తండ్రి గారి యొక్క కోరికను తీర్చాలి అనే ఒకే ఒక్క కారణంతో తన జీవితాన్నే పణంగా పెట్టి, అంటే ఏమిటి, తన జీవితంతో పాటు తన వంశ పరంపరను అంటే తన తర్వాత పుట్టినటువంటి సంతానానికి వారి సంతానం ఎవరూ లేకుండా అలా తన జీవితాన్నే పణంగా పెట్టి భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. ఎందుకు? తండ్రికి ఆ మత్స్యగంధినిచ్చే వివాహం చేయటం కోసం. అలా భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేశాడు. కావుననే దేవవ్రతుడికి ఆనాటి నుండి కూడా భీష్ముడు అనేటువంటి పేరు వచ్చిందనమాట. మరి దీనివల్ల ఏం తెలుస్తున్నది? శంతన మహారాజు ఆ మత్స్యగంధిని ఇష్టపడ్డాడు. ఒక రకంగా కామము అనే చెప్పాలి. ఎందుకు అంటే ఆమె అందంగా ఉన్నది, ఆమెను ఇష్టపడ్డాడు. అయినప్పటికీ కూడా ఆయన తన కుమారుడికి ద్రోహం చేయలేక అలా ఆయనలో ఆయన మదనపడుతూ ఉంటే, తండ్రి యొక్క ఉద్దేశాన్ని గమనించినటువంటి ఆ దేవవ్రతుడు తన జీవితాన్ని అర్పించినట్లుగా తాను వివాహం ఆడను అని చెప్పి భీషణమైనటువంటి ప్రతిజ్ఞ చేసి ఆ మత్స్యగంధిని
శంతన మహారాజుకిచ్చి వివాహం చేస్తాడు. ఇక్కడ శంతన మహారాజు ఆజ్ఞాపించకపోయినప్పటికీ కూడా ఆయన యొక్క మనస్సులో ఉన్న కోరికను, ఉద్దేశ్యాన్ని తెలుసుకున్నటువంటి వాడై కుమారుడైనటువంటి దేవవ్రతుడు ఆయనకు అనుకూలంగా ఆమెనిచ్చి వివాహం చేయడం కోసం తన జీవితాన్నే పణంగా పెట్టాడు. మరి దానికి ఫలితంగా ఏం పొందాడు అంటే శంతన మహారాజు వీళ్ళు కూడా ఆ భీష్మాచార్యుల వారికి, ఆ దేవవ్రతునికి స్వచ్ఛంద మరణాన్ని అనుగ్రహించాడంటే ఏమిటి? భీష్మాచార్యుల వారు, ఆ దేవవ్రతుడు ఎప్పుడు తాను మరణించదలుచుకుంటే అప్పుడే మరణిస్తాడు తప్ప ఏ బాణములు తగిలో లేకపోతే మరో రకంగానో ఆయన మరణించడు. అందుకనే అర్జునుని యొక్క గాంధీవం నుంచి వచ్చినటువంటి బాణములు ఆ భీష్మాచార్యుల యొక్క శరీరంలోంచి దూసుకుని పోయి వీపులోంచి బయటకు వచ్చి అంపశయ్యలా పడిపోయినప్పటికీ కూడా ఆ పడిపోయినటువంటి సమయం దక్షిణాయనం కావున ఉత్తరాయణం వచ్చే వరకు కూడా ఆగి ఆయన తన ప్రాణములను విడిచిపెట్టి మోక్షాన్ని పొందాడు. ఈ విధంగా స్వచ్ఛంద మరణాన్ని వరంగా పొందాడు. మరి వీటి వల్ల ఏం తెలుస్తున్నది అంటే, కామంతో తండ్రి ఏదైనా ఒక మాట అన్నా దానిని కూడా నెరవేర్చి తీరవలసిందే అనే విషయం కూడా దీని ద్వారా తెలుస్తున్నది. మరి శంతన మహారాజు అనకపోయినా సరే, ఆజ్ఞాపించకపోయినా దేవవ్రతుడు, ఆ భీష్మాచార్యుల వారు ఆయన యొక్క కోరికను నెరవేర్చారు అంటే మరి దశరథ మహారాజు ఇక్కడ ఆజ్ఞాపించినట్లే అయినది. అయితే కామంతో కాదు సుమా, మరి ఆయన యొక్క మాటను పాటించడం కర్తవ్యం కదా. అందుకనే ఏమంటున్నాడు రామచంద్రమూర్తి, క్రోధాత్ ప్రహర్షాద్వా యదివా కామాద్వా అపి. ఒకవేళ లక్ష్మణ నీవన్నట్లుగా దశరథ మహారాజు కామంతోటే ఒకవేళ చెప్పినప్పటికీ కూడా అది యద్వ్యాధిశేత్, దేనినైతే ఆజ్ఞాపిస్తారో ధర్మం అవేక్ష్య, ధర్మాన్ని ఆలోచించి, తం అనుశంస వృత్తి కహాన కుర్యాత్, క్రూరమైనటువంటి ప్రవృత్తి లేనటువంటి వాడు, ఎదురు తిరిగే స్వభావం లేనటువంటి వాడు, సాత్వికమైనటువంటి బుద్ధి కలిగిన వాడు ఎవడైనా సరే తండ్రి మాటను పాటించి తీరవలసినదే. ఎవడు పాటించకుండా ఉంటాడయ్యా, అందరూ పాటించి తీరవలసినదే అనే విషయాన్ని రామచంద్రమూర్తి చాలా నిక్కచ్చిగాను స్పష్టంగాను, అలాగే కౌసల్యాదేవికి అలాగే లక్ష్మణస్వామికి కూడా తెలియజేసి ఇంకా అంటున్నాడు, సవై నశక్నోమి పితుః ప్రతిజ్ఞాం ఇమామకర్తుం సకలాం యథావత్ సఖ్యావయోస్తాత గురుర్నియోగే దేవాశ్చ భర్త సగతి సధర్మ. మరలా ఇంకో ప్రశ్నకు సమాధానం చెబుతున్నాడు. కౌసల్యాదేవి అన్నది కదా, పోనీలే నాయనా, నీకు రాజ్యం లేకపోతే పోయింది, రాజ్యాన్ని వరదరికే ఇచ్చేస్తే ఇచ్చేద్దాము, నీవు మాత్రము ఈ అయోధ్యానగరంలోనే నా వద్దే ఉండు. అటువంటప్పుడు దశరథ మహారాజు యొక్క మాట నిలిపినట్టు అవుతుంది, నాకు అనుకూలంగా నా మాట విన్నట్టు అవుతుంది. కావున రాజ్యం పోతే పోయింది, అది భరతుడే తీసుకొని నువ్వు మాత్రము అయోధ్యానగరంలోనే ఉండు అనే మాట చెప్పింది కదా. దానికి కూడా సమాధానం చెబుతూ, సహా అహం, తండ్రి యొక్క మాటను తూచా తప్పకుండా పాటించేటటువంటి వాడిని, ఏమాత్రము ఎదురు తిరిగే స్వభావం లేనటువంటి వాడిని అయినా నేను, రామచంద్రుడు అంటున్నాడు, రామచంద్రుడినైన నేను పితుః సకలాం ఇమాం ప్రతిజ్ఞాం, తండ్రి యొక్క పరిపూర్ణమైనటువంటి ప్రతిజ్ఞ. ఏమిటి పరిపూర్ణమైనటువంటి ప్రతిజ్ఞ? పరిపూర్ణమైనటువంటి ఆజ్ఞ ఏమిటి తండ్రిది అంటే, భరత పట్టాభిషేకపూర్వక రామ వనవాసం. అంటే ఏమిటి? భరతునికి పట్టాభిషేకము, రాముడికి వనవాసము, ఈ రెండు కూడా తండ్రి గారి యొక్క ఆజ్ఞ. తండ్రి గారి ఆజ్ఞలో సగం పాటించేసి తండ్రి మాట విన్నాను అంటే ఎలా కుదురుతుంది? అందుకనే ఏమంటున్నాడు, సకలాం ఇమాం ప్రతిజ్ఞాం, పూర్తిగా తండ్రి గారి యొక్క మాటను, అంటే ఏమిటి? రాముడు వనవాసము, భరత పట్టాభిషేకము అని పూర్తిగా చెప్పినటువంటి మాటను యథావతు, ఏ విధంగా అయితే తండ్రి గారు చెప్పారంటే కైకేయి ద్వారా చెప్పించారో, ఏ విధంగా అయితే కైకేయి దశరథ మహారాజుని వరం అడిగిందో ఆ విధంగా, యథావత్ ఆ విధంగా, అకర్తుం నశక్నోమి, చెయ్యకుండా నేను ఉండలేను. తండ్రి ఎంత ఏ విధంగా అయితే ఆజ్ఞాపించాడో
కైకేయీదేవి ఏ విధంగా అయితే వరములను కోరిందో ఆ విధంగానే నేను పాటిస్తాను తప్ప దాంట్లో కొంత సర్దుబాటు చేయటమో వెసులుబాటు తీసుకోవటమో ఇటువంటివేమీ కుదరవు. అలా చెయ్యకుండా ఉండడానికంటే ఏమిటి, ఆ తండ్రి గారి యొక్క ఆజ్ఞను కైకేయి యొక్క వరములను చెయ్యకుండా ఉండడానికి నేను సమర్థుడిని కాను, చెయ్యకుండా నేను ఉండలేను, తప్పనిసరిగా పరిపూర్ణంగా తండ్రి యొక్క ఆజ్ఞను పాటిస్తాను అంటూ తాత తండ్రి నాయన లక్ష్మణస్వామితో అంటున్నాడు. సహా అవయోహో నియోగే గురు. దశరథ మహారాజు మా ఇద్దరికీ కూడా నియోగే ఆజ్ఞాపించడానికి గురువు పెద్దవాడయ్యా, మమ్మల్ని ఆజ్ఞాపించేటటువంటి మా ఇద్దరిని ఆజ్ఞాపించేటటువంటి హక్కు అధికారము కూడా దశరథ మహారాజుకు అయ్యా అంటున్నాడు. మా ఇద్దరిని అంటే ఎవరిద్దరిని అంటే ఇక్కడ రామచంద్రమూర్తి భరతుడిని తనను అనే ఉద్దేశంతో చెబుతున్నాడు అన్నమాట. అంటే ఏమిటి, భరతుడిని నన్ను కూడా ఆజ్ఞాపించడానికి దశరథ మహారాజుకి పూర్తిగా అధికారం ఉన్నది. కావున భరతుడికి ఆజ్ఞ ఏమిటి, పట్టాభిషేకం చేసుకోవాలి అనే ఆజ్ఞ. నాకు ఉన్నటువంటి ఆజ్ఞ ఏమిటి, వనవాసానికి వెళ్ళాలి అనేటువంటి ఆజ్ఞ. కావున భరతుడికి ఇచ్చేటటువంటి ఆ పట్టాభిషేకం చేయాలనే ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని భరతుడు తప్పనిసరిగా పాటించి తీరవలసిందే. నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటి, వనవాసానికి వెళ్ళమని చెప్పినటువంటి ఆజ్ఞ, దానిని నేను కూడా పాటించవలసిందే. అంతేగాని భరతుడికి పట్టాభిషేకం చేస్తాను నేను మాత్రం ఇక్కడే ఉంటాను అని అంటే అది తండ్రి ఆజ్ఞ, నేను తప్పినట్టు అవుతుంది. భరతుడు పాటించినట్టు అవ్వవచ్చుగాక, కానీ తండ్రి ఆజ్ఞను నేనే తప్పినట్టు అవుతుంది. కావున ఆ విధంగా చేయడానికి వీలు లేదు అని. పైగా అవయోహ అన్నదానికి మరో అర్థం కూడా చెబుతున్నారు. అవయోహ అంటే మనిద్దరికీ అని కూడా అర్థం అంటారు. మనిద్దరికీ అంటే లక్ష్మణ నీకు నాకు కూడా తండ్రి గారి యొక్క ఆజ్ఞ పాటించదగినది అని చెప్పటం ఇక్కడ పరమార్థం. ఏమిటి అంటే రాముడికి ఆజ్ఞ ఇచ్చాడు, కావున ఆ ఆజ్ఞను నువ్వు ఎందుకు పాటిస్తావు కామంతో అన్నాడు అని లక్ష్మణస్వామి ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు కదా. దానికే రామచంద్రమూర్తి చెబుతున్నాడు, ఏదో నేను మాత్రమే తండ్రి ఆజ్ఞ పాటించాలి అని అనుకుంటున్నావేమో లక్ష్మణ, కాదు నీవు కూడా తండ్రి ఆజ్ఞ పాటించాలి, ఆ ఆజ్ఞను పాటించవలసినటువంటి బాధ్యత నీ మీద కూడా ఉన్నది అని చెప్పటం ఇక్కడ రెండవ అర్థం. అందుకనే నాయన లక్ష్మణ సహా ఆ దశరథ మహారాజు ఆవయోహ మా ఇద్దరికి, నాకు భరతుడికి, లేకపోతే నాకు నీకు మా ఇద్దరికి కూడా ఆజ్ఞ ఇవ్వడానికి ఆయన అర్హుడు. నియోగే గురుహు, ఆజ్ఞ ఇవ్వడానికి ఆయన పరిపూర్ణమైనటువంటి అధికారము ఆ రాజ్యరికము కలిగినటువంటి వాడు. దేవ్యాశ్చ మనకు మాత్రమే కాదు, అంటే ఏమిటి, నాకు నీకు భరతుడికే మాత్రమే కాదు, దేవ్యాశ్చ ఈ కౌసల్యాదేవికి కూడా సహ భర్త, ఆయనే భర్త. అంటే కౌసల్యాదేవిని భరించేటటువంటి వాడు కూడా ఆయనే భర్త. అందువలన అయితే ఏమిటి అంటే సహగతి, ఆయనే అనుసరణీయుడు, ఆయనే అనుసరించదగినటువంటి వాడు. కేవలం కుమారుడిగా నేను మాత్రమే అనుకోవద్దు, నాతో పాటు నీవు తండ్రి గారిని అనుసరించాలి, నీతో పాటు భరతుడు అనుసరించాలి, కుమారులుగా మనందరము కూడా అనుసరించాలి. అంతేకాదు కౌసల్యాదేవికి భర్త కావున ఆవిడ కూడా ఆ దశరథ మహారాజు యొక్క ఆజ్ఞను పరిపూర్ణంగా అనుసరించి తీరాలి, ఇది కర్తవ్యం అని అంటున్నాడు. సహ భర్త సగతి, ఆ దశరథ మహారాజే ఆమెకు గతి, ఆమెకు ఆశ్రయనీయుడు, అనుసరింపదగినటువంటి వాడు. ధర్మ, మరి ఆ కౌసల్యాదేవికి ధర్మం కూడా ఏమిటి అంటే ఆయనే ధర్మము. ఆయనే ధర్మము అంటే ఆయన ఏది చెబితే అదే ధర్మము అని చెప్పి అంటారు. అందుకనే సుందరకాండలో కూడా భర్తానామ పరం నార్యా భూషణాదపి భూషణం అని అంటాడు. భార్యకు భర్తే భూషణము, ఆభరణము, భర్త యొక్క మాటే ఆచరణీయము అని చెప్పి అన్నారు కదా. అందుకని ఏమంటున్నాడు, సహా గతి, ఆయనే అనుసరణీయమైనటువంటి వాడు, అనుసరింపదగినటువంటి వాడు. అంతేకాదు ఆయనే ధర్మము అంటే ఏమిటి, ఆమె ఏమి ఆచరించాలి ఏది ఆచరించకూడదు అనే సందేహం వచ్చినప్పుడు భర్త అయినటువంటి దశరథ మహారాజు ఏది చెబితే అదే ధర్మము, కావున దానినే ఆచరించాలి అనే విషయాన్ని రాముడు తెలియజేస్తున్నాడు. అందుకని అంటున్నాడు ఏమని, సాత్విక ప్రవృత్తి కలిగినటువంటి వాడిని, అలాగే ఎదురు తిరిగినటువంటి స్వభావం లేనటువంటి వాడిని
ధర్మం తెలిసినటువంటి నేను మా తండ్రి గారు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏదైతే ఉందో పరిపూర్ణంగా కైకేయీదేవి అడిగినటువంటి వరములు ఏవైతే ఉన్నాయో ఆ 2 వరములను పరిపూర్ణంగా భరత పట్టాభిషేకము రామ వనవాసము అనే ఆ వరములను పూర్తిగా నేను పాటించడానికి సిద్ధంగా ఉన్నాను, పాటిస్తాను. కేవలం నేనే కాదు, నీకు నాకు అలాగే నాకు భరతునికి కూడా ఆజ్ఞ ఇవ్వటానికి దశరథ మహారాజుకి పరిపూర్ణమైనటువంటి హక్కు అధికారము ఉన్నది. మనకే కాదు కౌసల్యాదేవికి కూడా ఆయనే అనుసరింపదగినటువంటి వాడు. ఆయన చెప్పినదే ధర్మంగా కౌసల్యాదేవి కూడా పాటించి తీరాలి. కావున లక్ష్మణ నేను చెప్పేది వినిపించుకోవయ్యా అని అంటూ మరో మాట చెబుతున్నాడు. ఇంకో మాట కూడా మరి కౌసల్యాదేవి అన్నది కదా, నేను నిన్ను విడిచి ఉండలేను నాయన, నీవు ఎక్కడ ఉంటే అక్కడే నేను ఉంటాను. ఈ రాజభోగాలతో కానీ లేకపోతే ఉత్తమమైనటువంటి ఈ స్వర్గ సుఖాలు లేకపోతే ఉత్తమమైనటువంటి లోకాలు ఇవన్నీ ఏవి నాకొద్దు. నీతో నీ సాన్నిధ్యం ఏదైతే ఉందో అదే నాకు గొప్పది, అదే నాకు స్వర్గాన్ని మించినది. కావున నన్ను విడిచి నీవు వెళ్ళవద్దు, నీతో పాటు నేను కూడా వస్తాను అనే ఉద్దేశ్యంతో కౌసల్యాదేవి రామచంద్రమూర్తితో అన్నది కదా. దానికి సమాధానం చెబుతున్నాడు. తస్మిన్ పునర్జీవతి ధర్మరాజే విశేషతస్వే పది వర్తమానే దేవీ మయా సార్ధమితోపగచ్చేత్ కథం స్విధన్యా విధవే వనారీ. చూడండి, ధర్మాన్ని చెబుతున్నాడు రామచంద్రమూర్తి తల్లికి. ఏమంటున్నాడు? కౌసల్యాదేవికి దశరథుడే అనుసరింపదగినటువంటి వాడు, ఆయనే ధర్మము అనే మాట చెప్పాడు కదా. ఆ మాట చెప్పి కౌసల్యాదేవి తనతో పాటు వస్తాను అన్నదానికి కూడా సమాధానం చెబుతూ ధర్మరాజే, ధర్మానికి ప్రభువు అయినటువంటి వాడు, ధర్మమును ప్రవర్తింపజేసేటటువంటి వాడు, అనుసరించేవాడైనటువంటి విశేషత ఇక్ష్వాకు వంశంలో అంతకు ముందు ఉన్నటువంటి రాజుల కంటే కూడా విశేషమైనటువంటి పరాక్రమము, విశేషమైనటువంటి గుణములు కలిగినవాడు దశరథ మహారాజు గురించి చెబుతున్నాడు. అటువంటి వాడు ఇంకా స్వేపథి వర్తమానే, తన మార్గమును తాను నమ్మినటువంటి మార్గమును తన ధర్మ మార్గమును వర్తమానే అనుసరిస్తున్నటువంటి వాడు, మర్యాదను అతిక్రమించినటువంటి వాడు, తనకు ఏమాత్రము ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ధర్మాన్ని పాటించాలి అని చెప్పి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉన్నటువంటి వాడైన తస్మిన్ ఆ దశరథ మహారాజు, కౌసల్యాదేవికి భర్త అయినటువంటి మన తండ్రి దశరథ మహారాజు ఉండగా, బ్రతికి ఉండగా, పునర్జీవతి ఇంకా బతికి ఉండగానే దేవి మయాసార్థం, కౌసల్యాదేవి మయాసార్థం నాతో పాటుగా అడవికి, అంటే ఏమిటి, దశరథ మహారాజు యొక్క సహధర్మచారిణి అయినటువంటి కౌసల్యాదేవి నాతో పాటుగా అడవికి వచ్చేస్తానంటున్నది. అది చెబుతున్నాడు. మయాసార్థం విధవా అన్యా నారీ ఇవ, భర్త లేనటువంటి ఒక సామాన్యమైనటువంటి స్త్రీలాగా, ఏ దిక్కు లేనటువంటి భర్త లేనటువంటి స్త్రీలాగా తల్లి కౌసల్యాదేవి నాతో పాటు వచ్చేస్తాను అని చెప్పి అంటున్నది కదా. అది ఏమాత్రము కూడా ఆమోదయోగ్యం కాదు. మరి తల్లి కుమారుడిని అనుసరించి ఎప్పుడు వెళ్ళాలి అంటే ఆ భర్త గతించినప్పుడే వెళ్ళాలి తప్ప భర్త బతికి ఉండగా భర్తని వదిలేసి కొడుకుల దగ్గరకో లేకపోతే కూతుళ్ళ దగ్గరకో వెళ్ళిపోవటం అనేది అది సరైనటువంటి పద్ధతి కాదు, అది అమంగళకరమైనటువంటిది అనే విషయం దీనికి తెలియజేస్తున్నాడు. రాముడే అంటున్నాడు, మన తండ్రి గారు ధర్మ మార్గాన్ని అనుసరించినటువంటి వాడు, ఇక్ష్వాకు వంశంలో గొప్ప పేరు కలిగినటువంటి వాడు, తాను నమ్మినటువంటి మార్గాన్ని అనుసరించేవాడు, ఇచ్చినటువంటి మాట కోసం కష్టమైనా సరే దాన్నే నిలుపుకోవాలి అనుకుని ప్రయత్నించేటటువంటి గొప్పవాడైన దశరథ మహారాజు, తండ్రి గారు కౌసల్యాదేవికి భర్త అయినటువంటి ఆ దశరథ మహారాజు జీవించి ఉండగా కౌసల్యాదేవి కుమారుడైనటువంటి నాతో పాటు వచ్చేయటం ఎలా ఉంటుంది అంటే, విధవ, భర్త చనిపోయినటువంటి, భర్త లేనటువంటి సామాన్యమైనటువంటి ఒక స్త్రీ తన కుమారుల వద్దకు వెళ్ళినట్లుగా, విధవా అన్యా నారీ ఇవ, సామాన్యమైనటువంటి స్త్రీలాగా కథన్స్విత్ ఇత అపగచ్చేతు, ఎలా నాతో రాగలుగుతుంది, ఎలా నాతో వస్తుంది, ఇది ఎలాగ ధర్మం అవుతుంది? కావున ఇది ధర్మము కాదు. కౌసల్యాదేవి నాతో రావటం అనేది ఏమాత్రమో ధర్మము కాదు, అది అమంగళకరము. ఎప్పుడు రావాలి అంటే
భర్త లేనప్పుడు మాత్రమే రావాలి అని. ఏదో అవసరం కోసమని చెప్పి కొన్ని రోజులు అలా కొడుకుల ఇంటికో లేకపోతే కూతుళ్ళ ఇంటికో అవసరం కోసం వెళ్ళి రావటమో, లేకపోతే అనారోగ్యంతో ఉన్నప్పుడు వెళ్ళి రావటమో, ఇలా అవసరానికి వెళ్ళి రావచ్చు. కానీ పూర్తిగా భర్తను విడిచిపెట్టేసి కొడుకుల దగ్గర వాళ్ళ దగ్గర ఉండటము అనేది అది అమంగళకరము అనే విషయాన్ని చెబుతూ, నారీవ కథం స్విత్ ఇతః అపగచ్చేతు, ఎలాగ ఈ అయోధ్య నగరాన్ని దశరథ మహారాజుని విడిచి నాతో పాటు వచ్చేస్తుంది అని చెప్పి అంటున్నా. అంటే ఏమిటి ఇక్కడ, నువ్వు రావద్దు అనే విషయం సాక్షాత్తుగా కౌసల్యాదేవికి చెప్పకుండా ఎలా వస్తుందండి, ఎలా రాగలుగుతుంది? భర్త అయినటువంటి దశరథ మహారాజు బ్రతికి ఉండగా ఆయన భార్య అయినటువంటి కౌసల్యాదేవి నాతో పాటు రావటం అది అమంగళకరము, అదేవిధంగా అధర్మము అవుతుంది అని అన్నారు. అందుకనే అన్నారు, పితా రక్షతి కౌమారే భర్త రక్షతి యవ్వనే పుత్రశ్చ స్థావిరే భావే అని చెప్పి అంటూ, మరి చిన్న వయసులో ఉన్నప్పుడు తండ్రి ఆ స్త్రీని కాపాడుతూ ఉంటాడు. అలాగే వివాహమైన తర్వాత భర్త ఆ స్త్రీని కాపాడుతూ ఉంటాడు. మరి ఆ భర్తను ఎడబాసిన తరువాత అప్పుడు పిల్లలు, కుమారులు, సంతానం ఎవరైతే ఉన్నారో వారు స్త్రీకి రక్షణగా ఉంటారు అని చెప్పారు. ఈ విధంగా దీన్ని బట్టి చూస్తూ ఉంటే మరి భర్త ఉండగా, భర్త సమర్థుడిగా ఉండగా ఆయనను విడిచిపెట్టి వెళ్ళడం అనేది మాత్రము ధర్మసమ్మతం కాదు అనే విషయాన్ని ఇక్కడ రామచంద్రమూర్తి మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. మరి కౌసల్యాదేవికి కూడా ధర్మాన్ని చెబుతున్నాడు. నువ్వు రావద్దమ్మా నాతోటి అని చెప్పి తిరస్కరించకుండా రావటం అనేది అధర్మము. అంటే ఏమిటి, దశరథ మహారాజు జీవించి ఉండగా ఆయనను విడిచిపెట్టి, అయోధ్యానగరాన్ని విడిచిపెట్టి నాతో పాటు అడవులకి నీవు కూడా రావటం ఇది అధర్మమే అవుతుంది, అమంగళకరం అవుతుంది. కావున దీనిని ఆమోదించకూడదనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ఇంకా అంటున్నాడు, సామానుమన్యస్వ వనం వ్రజంతం సామానుమన్యస్వ వనం వ్రజంతం కురుష్వ నస్వస్త్యయనాని దేవి యథా సమాప్తే పునరావ్రజేయం యథా హి సత్యేన పునర్యయాతి. మరి కౌసల్యాదేవి రాముని యొక్క వనవాసానికి దాదాపు అంగీకరించినట్లుగానే, నిన్ను విడిచి ఉండలేను నాయన, నీతో పాటు నేను కూడా వస్తాను. సరే, నువ్వు తండ్రి ఆజ్ఞ కోసం వనవాసానికి బయలుదేరావు, నీతో పాటు నేను కూడా వస్తాను అనే మాట అన్నది. అంటే ఏమిటి, వనవాసానికి అనుమతించింది కానీ తాను కూడా వస్తాను అని చెప్పి అన్నది. అయితే తాను కూడా వస్తాను అన్నదానికి అది అధర్మము, ఆమోదయోగ్యము కాదు అనే విషయాన్ని రామచంద్రమూర్తి స్పష్టంగా ఇంతకు ముందు శ్లోకంలో తెలియజేశాడు. అంటే ఇప్పుడు ఏం తేలింది, కౌసల్యాదేవి అనుమతి ఇవ్వాలి, ఆమె అయోధ్యానగరంలోనే ఉండాలి తప్ప రాముడితో పాటు వనవాసానికి వెళ్ళడం కుదరదు అనే విషయం తెలిసింది. మరి అందుకనే అంటున్నాడు ఇక్కడ, సాత్వం భర్తృకమైనటువంటి, అంటే నీ భర్త బ్రతికి ఉన్నటువంటి దానివైన, భర్త కలిగినటువంటి దానివైనటువంటి నీవు వనం వ్రజంతం మాం, వనవాసానికి వెళుతున్నటువంటి, తండ్రి ఆజ్ఞను పాటించడానికి, ధర్మాన్ని పాటించడానికి వనవాసానికి వెళుతున్నటువంటి నన్ను అనుమన్యస్వ, అనుమతించవమ్మా. ఇక్కడ మా అనుమన్యస్వ అంటే అనుమతి ఇవ్వవద్దు అని అర్థం కాదు. మా అనే దానికి మాం అని అర్థం, అంటే నన్ను అని అర్థం అనమాట. అక్కడ రామచంద్రమూర్తి అంటున్నాడు, నన్ను అనుమతించవమ్మా అని అంటున్నాడు. అందుకనే నన్ను అనుమన్యస్వ, అనుమతించుము అని చెప్పి అన్నాడు. మరి ఇక్కడ నన్ను అనుమతించు అని అంటే వెంటనే లక్ష్మణస్వామికి కూడా అనుమతించినట్లే అయిపోతుందన్నమాట. ఎలాగా, దీప్తమగ్నిమరణ్యం వా యది రామః ప్రవేక్ష్యతి ప్రవిష్టం తత్ర మాం దేవి త్వం పూర్వం అవధారయ అని లక్ష్మణస్వామి అంటాడు కదా. తల్లి కౌసల్యాదేవి, రామచంద్రమూర్తి అగ్నిలో ప్రవేశించాడు అన్నా, లేకపోతే అరణ్యంలో ప్రవేశించాడు అన్నా, ఆయన కంటే ముందు నేను ప్రవేశించినటువంటి వాడిగా నీవు తెలుసుకో అని చెప్పి లక్ష్మణస్వామి కౌసల్యాదేవితో అన్నాడు కదా. అంటే ఇక్కడ రామచంద్రమూర్తికి అనుమతించింది అంటే లక్ష్మణస్వామి కూడా వెళ్ళిరమ్మని చెప్పినట్టుగా అయిందనమాట ఇక్కడ. అందుకనే ఏమంటున్నాడు, మాం అనుమన్యస్వ, నన్ను అనుమతించవమ్మా అని చెప్పి అంటూ, యయాతి యథా సత్యేన పునః స్వర్గం అగచ్చతు. యయాతి మహారాజు తన సత్యసంధతతోటి,
అంటే ఏమిటి? యయాతి మహారాజు స్వర్గం నుంచి కిందికి వచ్చిన తర్వాత అష్టకుడు మొదలైనటువంటి వాళ్ళు తమ పుణ్యాన్ని యయాతి మహారాజుకి ఇచ్చి స్వర్గానికి పంపిస్తాము అని చెప్పాడు. అందులో వసుమంతుడు అంటాడు కదా, పోనీలే ఊరికినే మా పుణ్యం తీసుకోవడం ఇష్టం లేకపోతే నువ్వు కొంత ఇసుకను మాకివ్వు, ఆ ఇసుకకు బదులుగా నేను మీకు పుణ్యాన్ని ఇస్తాను అంటే యయాతి మహారాజు నాకు ఈ విధమైనటువంటి అబద్ధమైనటువంటి ఏది వినిమయం ద్వారా, అంటే ఏమిటి, ఊరికి నేను నిష్ప్రయోజనమైనటువంటి అప్పటికి వారికి ఉపయోగపడినటువంటి ఆ ఇసుకని ఇచ్చి పుణ్యాన్ని పొందడం అనేది అది అబద్ధమవుతుంది. నేను సత్యమైనటువంటి పుణ్యాన్నే పొందాలనుకుంటున్నాను, సత్యమునే పాటిస్తాను, అంతేగాని ఎలాగోలా వచ్చింది నాకు వద్దు అని చెప్పి యయాతి మహారాజు వారు ఇస్తానన్నటువంటి పుణ్యాన్ని తిరస్కరించి తన సత్యసంధనతోటే పుణ్యాన్ని పొంది మరలా స్వర్గానికి వెళ్ళాడు కదా. మరి ఆ విషయాన్ని ఇంతకుముందు కూడా గుర్తు చేశాడు, మరలా చెబుతున్నాడు. యయాతి మహారాజు తన సత్యసంధనతోటి ఏ విధంగా అయితే మరలా స్వర్గాన్ని పొందాడో, మరలా స్వర్గానికి వెళ్ళాడో, సమాస్తే యథా పునః ఆవ్రజేయం 14 సంవత్సరములు గడిచిన తర్వాత నేను కూడా అదే విధంగా మరలా తిరిగి ఈ అయోధ్య నగరానికి వచ్చేస్తానమ్మా, కావున నీవు దిగులు పడవద్దు. యయాతి మహారాజు మరలా స్వర్గానికి చేరుకున్నట్లుగా నేను మరలా ఈ అయోధ్య నగరానికి చేరుకుంటాను, కావున నాకు అనుమతి ఇవ్వు అని చెప్పి అన్నాడు. మరి కౌసల్యాదేవి ఏ ధర్మములైతే చెప్పిందో, కౌసల్యాదేవి ఏ ఉదాహరణలైతే చెప్పిందో, కౌసల్యాదేవి ఏ సౌకర్యాన్ని అంటే ఏదైతే తనతో పాటు వస్తాను అని చెప్పి కోరిందో వాటన్నింటికీ కూడా రామచంద్రమూర్తి సప్రమాణంగా, ధర్మబద్ధంగా, యుక్తియుక్తంగా, ఉదాహరణపూర్వకంగా సమాధానాలు పూర్తిగా కౌసల్యాదేవికి చెప్పేశాడు. ఇక కౌసల్యాదేవి మాట్లాడగలిగినదేమీ లేదు. పైగా ఇంతకుముందే అరణ్యానికి వెళ్ళడానికి అనుమతిస్తున్నాను అన్నట్లుగా చెప్పి నేను కూడా వస్తాను అని అన్నది, నువ్వు రావడానికి కుదరదు ఎందుకంటే నీవు జీవద్భర్తృకవు అనే విషయం చెప్పేశాడు. కావున ఆమె రావడానికి లేదు, కానీ అనుమతి ఇవ్వవలసిందే. అందుకని ఏమంటున్నాడు, పునః ఆమ్రజేయం, నేను 14 సంవత్సరములు గడిచిన తర్వాత మరలా ఈ వనవాసం పూర్తి చేసి అయోధ్య నగరానికి వచ్చేస్తానమ్మా. నహ స్వస్త్యయనాని కురుష్వ, నాకు మంగళాశాసనం చేసి, నాకు స్వస్తివాచకములు పలికి, నాకు వీడ్కోలు పలికి నన్ను అనుగ్రహించవమ్మా. స్వస్త్యయనాని కురుష్వ, నాకు మంగళవచనములు చెప్పి. సహజంగా ఎక్కడికైనా మహత్కార్యం మీద గొప్ప కార్యాన్ని ఆచరించడానికి వెళుతున్నప్పుడు తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు తీసుకుంటారు కదా, క్షేమంగా వెళ్ళి లాభంగా రానాయన అని వాళ్ళు ఆశీర్వదిస్తారు కదా. అలాగే రామచంద్రమూర్తి నేను ఈ విధంగా అరణ్యానికి వెళుతున్నాను, మరలా 14 సంవత్సరముల తర్వాత తిరిగి వస్తాను, కావున నాకు అనుమతి ఇవ్వవమ్మా, నాకు మంగళాశాసనం చెయ్యవమ్మా, స్వస్తి వచనములు పలకవమ్మా అని చెప్పి రామచంద్రమూర్తిని కౌసల్యాదేవిని ఒప్పించి, యశోహ్యహం కేవల రాజ్య కారణాత్ న పృష్టతః కర్తుమలం మహోదయం అదీర్ఘకాలే నతు దేవి జీవితే వృణేవరా మధ్యమహీమధర్మతః. మరి ఇంకో మాట కూడా చివరిగా రామచంద్రమూర్తి కౌసల్యతో చెబుతున్నాడనమాట. ఏనాయన, రాజ్యాన్ని పొందరా, రాజ్యంలో ఉండరా అంటే నువ్వు అడవికి వెళ్ళిపోతాను అంటున్నావు. నువ్వు అడవికి అంత ఆనందంగా ఉంది అడవికి వెళ్ళడానికి. రాజ్యాన్ని పాలించడం కూడా పుణ్యప్రదమైనటువంటిదే కదా. నిన్ను కోరుకునే వాళ్ళని నీవు చేజెక్కించుకోవడం అనేది తప్పేమున్నది, రాజ్యంలో అందరూ నిన్ను కోరుకుంటున్నారు కదా అంటే అప్పుడు చెబుతాడు, అమ్మా, రాజ్యము కోసము ఇప్పటి వరకు నేను పొందినటువంటి కీర్తి ఏదైతే ఉందో, ఇప్పటి వరకు మన వంశంలో వారందరూ సాధించినటువంటి ధర్మపరులే సాధించినటువంటి కీర్తి ఏదైతే ఉందో ఆ కీర్తిని అంతటినీ కూడా రాజ్యము కోసమని నేను విడిచిపెట్టలేను అని అంటూ యశః అని మొదలుపెట్టి చెబుతున్నాడు. దేవి, అమ్మా కౌసల్యాదేవి, కేవల రాజ్య కారణాత్, కేవలం రాజ్యం కోసమని చెప్పి అంటే ఏమిటి, ధర్మాన్ని విడిచిపెట్టి రాజ్యాన్ని కనుక పట్టుకున్నట్లయితే మహోదయం యశః, రాజ్యము కంటే కూడా గొప్పదైనటువంటి కీర్తి, గొప్ప ఫలమైనటువంటి కీర్తి ఏదైతే ఉందో దానిని పృష్టతః కర్తుం, ఉపేక్షించడానికి, దానిని తగ్గించేయటానికి, అపకీర్తిని పొందడానికి
నాలం నేను ఆ విధంగా చెయ్యలేను. అంటే ఏమిటి? రాజ్యము కోసము అని చెప్పి మన వంశ కీర్తిని నాశనం చెయ్యలేను నేను. అందుకని అదీర్ఘకాలే జీవితే, చాలా అల్పమైనటువంటి ఈ జీవితంలో రాముడే అంటున్నాడు చూడండి, 1000 సంవత్సరములు ఆయుర్దాయం కలిగినటువంటి రాముడు కూడా ఏమంటున్నాడు? అల్పమైనటువంటి చాలా కాలం లేనటువంటి ఈ జీవితంలో అవరాం మహీం, అల్పమైనటువంటి ఈ రాజ్యము కోసము అధర్మత, ధర్మ విరుద్ధంగా అద్య నవృణే, ఈ రాజ్యాన్ని నేను ఇప్పుడు కోరుకోవడం లేదు తల్లి. కేవలము రాజ్యము కోసము మన వంశ పరంపరగా వస్తున్నటువంటి కీర్తిని, రాముడు గొప్ప ధర్మాత్ముడు అనే కీర్తి ఏదైతే ఉందో ఆ కీర్తిని నేను చెయ్యలేను, నాశనం చెయ్యలేను. ఎందుకు అంటే కీర్తి అనేది శాశ్వతమైనటువంటిది, ఈ శరీరం అనేది అశాశ్వతమైనటువంటిది. కావున అదీర్ఘకాలే జీవితే, అశాశ్వతమైనటువంటిది, అల్పమైనటువంటి ఈ జీవితం కోసమని అవరాం మహీం, అల్పమైనటువంటి ఈ రాజ్యమును అధర్మత, ధర్మం తప్పి అధర్మంగా అద్య నవృణే, నేను ఆ రాజ్యాన్ని నేను కోరుకోలేను, ఆ రాజ్యాన్ని నేను తీసుకోలేను. నిజమైన ధర్మం ఏది? తండ్రి మాటను పాటించి రాజ్యాన్ని విడిచిపెట్టి వనవాసానికి వెళ్ళడమే ధర్మము అని చెప్పి కౌసల్యాదేవికి చివరిగా తన మాటను, అంటే ఏమిటి, సారాంశాన్ని తెలియజేశాడు. తెలియజేసి ప్రసాదయన్నర వృషభస్సమాతరం పరాక్రమాజ్జిగమిషురే వదండకాన్ అధానుజం భృశమనుశాస్య దర్శనం చకారతాం హృది జననీం ప్రదక్షిణం. నరవృషభ, మనుజశ్రేష్ఠుడైనటువంటి సహా ఆ రామచంద్రమూర్తి పరాక్రమాత్ అంటే ఏమిటి? పరాక్రమం వల్ల, పరాక్రమం అంటే నిశితంగా తనకు వచ్చినటువంటి ఆజ్ఞ వలన, ప్రేరణ వలన. ఏమిటి రామచంద్రమూర్తికి వచ్చినటువంటి ఆజ్ఞ, ప్రేరణ అంటే రామ తస్మాద్ ఇతః శీఘ్రం వనంగంతుం త్వమర్హసి అని చెప్పి కైకేయీదేవి, రామచంద్ర నీవు ఇక్కడి నుంచే త్వరగా వనానికి వెళ్ళాలి అని కైకేయీదేవి దశరథ మహారాజు యొక్క సమక్షంలో ఆజ్ఞ ఇచ్చింది కదా. మరి ఆ ఆజ్ఞ వలన, ఆ ఆజ్ఞ అనే ప్రేరణ వలన దండకాన్ జిగమిషు ఏవ, దండకారణ్యానికి వెళ్ళాలి అనే నిశ్చయం కలిగినటువంటి వాడై, వెళ్ళాలి అనే కోరికతో ఉన్నటువంటి వాడై మాతరం ప్రసాదయన్, ఆ తల్లిని ఓదార్చుతూ, తల్లిని ఊరడిస్తూ, ఆమెను ఒప్పించి ఆ తరువాత తల్లిని శాంతపరిచిన తర్వాత అనుజం దర్శనం భృశం అనుశాస్య, తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామికి దర్శనం, తన ఉద్దేశ్యాన్ని, తన నిర్ణయాన్ని, తన ప్రతిజ్ఞను భృశం అనుశాస్య, స్పష్టంగా సూటిగా ఇదే జరుగుతుంది అనే విషయాన్ని తెలియజేసి హృదితాం జననీం ప్రదక్షిణం చకార, మనస్సులో ఆ తల్లికి ప్రదక్షిణం చేసి బయలుదేరడానికి, వనవాసానికి బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉన్నాడు రామచంద్రమూర్తి. ప్రసాదయన్నర వృషభస్సమాతరం పరాక్రమాజ్జిగమిషురే వదండకాన్ అధానుజం భృశమనుశాస్య దర్శనం చకారతాం హృది జననీం ప్రదక్షిణం. ఈ విధంగా కౌసల్యాదేవిని ఒప్పించి లక్ష్మణస్వామికి తన నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేసి, అంటే ఏమిటి, తల్లిని శాంతపరుస్తూనే ఆ మాటలతోటే లక్ష్మణస్వామికి కూడా తన నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేసి మనస్సులో తన తల్లికి ప్రదక్షిణం చేసి రామచంద్రమూర్తి వనవాసానికి బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. మరి దీంతో ఈ సర్గ పూర్తవుతూ ఉన్నది. తర్వాత సర్గలో ఉన్నటువంటి విశేషాలని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. గురుశ్చ రాజా చ పితా చ వృద్ధః క్రోధాత్ ప్రహర్షాత్ యది వాపి కామాత్ యద్వ్యాదిశేత్ కార్యమవేక్ష్య ధర్మం కస్తన్న కుర్యాత్ అమృషం
सवृत्तिः स वै न शक्नोमि पितुः प्रतिज्ञाम् इमामकर्तुम् सकलां यथावत् सख्यावयोः तात गुरुर्नियोगे देव्याश्च भर्ता सगतिः सधर्मः तस्मिन् पुनर्जीवति धर्मराजे विशेषतस्वे पथि वर्तमाने देवी मया सार्धमितोपगच्छेत् कथं स्विदन्या विधवे वनारी सामानुमन्यस्व वनं व्रजन्तं पुरुष्वनः स्वस्त्ययनानि देवी यथा समाप्ते पुनराव्रजेयम् यथा हि सत्येन पुनर्ययातिः यशो ह्यहम् केवलराज्यकारणात् न पृष्ठतः कर्तुमलं महोदयम् अदीर्घकाले न तु देवि जीविते वृणे वराम् अद्य महीमधर्मतः प्रसादयन् नरवृषभस्वमातरम् पराक्रमात् जिगमिषुरे वदण्डकान् अथानुजम् भृशमनुषास्य दर्शनम् चकारतां हृदि जननीं प्रदक्षिणम् प्रसादयन्नरवृषभस्वमातरम् पराक्रमाज्जिगमिषुरे वदण्डकान् अथानुजं भृशमनुषास्य दर्शनम् चकारतां हृदि जननीं प्रदक्षिणम् इत्यार्षे श्रीमद् रामायणे आदिकाव्ये अयोध्याकाण्डे एकविंशः सर्गः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. अथ धन्वन्तरिध्यानम् अच्युतानन्द गोविन्द विष्णो नारायणामृता रोगान् मे नाशयाशेषान् आशु धन्वन्तरे हरे. आरोग्यं दीर्घमायुष्यं बलं तेजो धियं श्रियं स्वभक्तेभ्योऽनुगृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिम्. धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम्. ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय
सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ओम वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्। अथ नवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्गिः दीर्घायुः सैंहिकेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अथ क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव। नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणं। कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100.